అనగనగా 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము ఆ ప్రాంతాలలో జరిగిన ఒక కథ. యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకంలో నడయాడుతున్నప్పుడు జరిగిన కథ. ఆయన ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ట్రావెల్ హిస్టరీ 3.5 years అండి బైబిల్ ప్రకారంగా. ఆ 3.5 yearsలో 3 years యేసుక్రీస్తు ప్రభుల వారు హీరో. నార్థన్ కింగ్డమ్లో ఆయన పరిచయం చేసినప్పుడు హీఈస్ ఎ హీరో మెటీరియల్. ఆయన ఎప్పుడు ఎవరికి శత్రువు కాదు. ఏదో అడపాదడపా కింద నుండి వచ్చి వాళ్ళే కొంచెం ఎక్కువగా ఫోర్స్ చేశారు, కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టారు. కానీ నార్థన్ కింగ్డమ్లో, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది ఆ కింగ్డమ్లో, ఏమంటారు, ఆ భూభాగంలో హీఈస్ ఎ వెరీ ఫెంటాస్టిక్ హీరో మెటీరియల్ యేసుక్రీస్తు ప్రభువులు, మన భాషలో చెప్పాలి అంటే. ఆ తర్వాత లాస్ట్ హాఫ్ ఇయర్ ఒకటి ఉంది, అదే 6 నెలల కాలం ఆయన యెరూషలేముకు లేదా యూదయ ప్రాంతాలకు, యూదయ దేశానికి వచ్చినప్పుడు మాత్రం ఆయనను శోధనలు వెంటాడుతున్న పరిస్థితి. అయితే నార్థన్ పార్ట్లో యేసు ప్రభువారు హీరో మెటీరియల్గా ఉంటే, నార్థన్ పార్ట్లో జాగ్రత్తగా విందాం, ఇంకెటూ చూడకండి. ఈ కథ యేసయ్య టైంలో జరుగుతున్న కథ. ఈ కథ యేసుక్రీస్తు ప్రభుల వారి 3.5 సంవత్సరాల కాలంలో జరుగుతున్న కథ. ఈ కథ యేసు ప్రభు వారి చివరి 6 నెలల్లో అందరికీ శత్రువుగా పరిచయమైనప్పటి కథ కాదు. యేసు ప్రభు వారి మొదటి 3 సంవత్సరాల్లో అందరూ ఆయనను పొగుడుతున్నప్పుడు జరిగిన కథ, అందరూ ఆయన్ను ఆరాధించడానికి పూనుకున్నప్పుడు జరుగుతున్న కథ, అందరూ ఆయన్ను అభిమానించడం స్టార్ట్ చేస్తున్నప్పుడు జరుగుతున్న కథ, ఆయన పేరు వింటేనే ఊర్లు వదిలిపెట్టి మరి, ఇల్లు వదిలిపెట్టి మరి, ఉన్న పలంగా అన్నీ వదిలిపెట్టి ఆయన దగ్గరకు రావాలని తండోపతండాలుగా ప్రతి ఒక్కరూ పరిగెట్టుకొని వచ్చేటప్పుడు జరుగుతున్న కథ. ఈ 3 yearsలో హీరో మెటీరియల్గా యేసు ప్రభు వారు ప్రపంచమంతా కనబడతా ఉంటే, ఆ హీరో మెటీరియల్గా ఉన్న టైంలో జరుగుతున్న కథ. అందరూ ఆయనను హీరోగా చూస్తున్నారు, అందరూ ఆయనను వెంటాడుతున్నారు, అందరూ ఆయన గురించిన వార్త వినాలని ఇష్టపడుతున్నారు, అందరూ వేలకు వేలుగా ఆయన దగ్గరకు వచ్చేసి వాక్యాన్ని వినాలి అని ఆశపడుతూ ఉంటే, ఆశపడుతున్న అలాంటి టైంలో ఆయనను కనీసం కేర్ చెయ్యని ఒక వ్యక్తి యొక్క కథ. అర్థమవుతుందా? అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, మన భాషలో చెప్పాలంటే సెల్ఫీ తీసుకోవాలనుకుంటా ఉంటే, పక్క జరగడే ప్రభువా, నేను వెళ్ళిపోవాలి నా దారిలో అని యేసయ్యను తృణీకరించిన వాని కథ. ఆ కథ కూడా కాదండి, ఆయన కథ కూడా కాదు. ఇంకా చాలా విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అండి. ఇంకా చెప్పాలంటే, యేసయ్య ఎప్పుడు మా ఇంటికి వస్తాడని అందరూ ఆశపడతా ఉంటే, అందరూ ఆయన విందు భోజనానికి పిలిచేవారు. కొందరు మత్తయి ఉన్నాడు, మత్తయిని యేసు ప్రభు వారు కమ్ ఫాలో మీ అని చెప్పగానే నెక్స్ట్ మూమెంట్లో ఆయన చేసింది చెప్పిన, ఆయన జాబ్ వదిలేసి ఇంట్లో మంచి విందును ఏర్పాటు చేశాడు. కుష్ఠరోగి అయిన సీమోను కూడా ఏం చేశాడు చెప్పండి, యేసు ప్రభు వారికి విందును ఏర్పాటు చేశాడు. జక్కయ్య కూడా చూడండి, చెట్టు మీద నుండి దిగేటప్పుడు, నేడు నేను నీ ఇంటిలోనికి వస్తానని చెప్పినప్పుడు జక్కయ్య హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడా, బాధగా ఫీల్ అయి ఉంటాడా చెప్పండి? హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. అయితే ఈ కథలో ఉన్న వ్యక్తి అందరూ యేసయ్యను చూడాలనుకుంటా ఉంటే, ఈ కథలో ఉన్న వ్యక్తి యేసయ్యను పట్టించుకొని వ్యక్తి. అందరూ యేసయ్య నా ఇంటిలోనికి రావాలి, యాయిరు నా ఇంటిలోనికి రా అంటూ ఉంటే, ఈ కథలో ఉన్న వ్యక్తి ఇంటిలోకి వస్తే చీదరించిన వ్యక్తి. ఈ కథలోని వ్యక్తి ఇంటిలోకి వస్తే బయటికి మర్యాదగా పో అని చెప్పిన వ్యక్తి. యేసయ్యను అస్సలు నమ్మని వ్యక్తి, యూదాచారాల మీద బాగా పట్టున్న వ్యక్తి. ఈ కథలోని వ్యక్తి ప్రభువుని అస్సలు నమ్మలేదు, కానీ ప్రభు బాగా ప్రేమించాడు ఆ వ్యక్తిని. అయితే ఏం జరిగింది? ఆ 3.5 years తర్వాత యేసు ప్రభు వారు శిలువ మీద మరణించినా నమ్మలేదు, ఆయన ఈడ్చుకొని వెళ్తున్నా నమ్మలేదు, ఆయన చనిపోతున్నాడనే విషయం యూదా మత ప్రవిష్టులుగా ఉన్నప్పటికీ, యూదాలో ఉన్న ప్రతీదీ ధర్మశాస్త్రం గురించిన అవగాహన కంప్లీట్గా ఆ వ్యక్తికి ఉన్నప్పటికీ, అన్నీ తెలిసిన, ప్రవచనాలు నెరవేరుతున్నా ఏమీ పట్టనట్టుగా ఉన్న వ్యక్తి యొక్క కథ, అప్పటికీ మారని వ్యక్తి యొక్క కథ. యేసు ప్రభు వారు చనిపోతున్న కనీసము చలించడానికి కనీసం ఆ సెన్స్ చూపించని వాని కథ. యేసు ప్రభు వారు చనిపోతుంటే బయట వాళ్ళందరూ ఏడుస్తుంటే
ఏమాత్రం పోతే పోయాడులే పోని ఏముంది ఇలాంటి వాడు ఉంటే ఎంత పోతే ఎంత అన్నవాని కథ, అప్పటికీ మారని వాని కథ, పూడ్చివేసిన సమాధిలో పెట్టిన మారని వాని కథ, తర్వాత తిరిగి లేచిన మారని వాని కథ. కానీ ఎంత పక్కకు పెట్టినా యేసయ్య అతన్ని ప్రేమించాడు కాబట్టి యేసయ్య తిరిగి లేచిన తర్వాత 11 సార్లు భూమి మీద ఆయా కాలాల్లో దర్శనాలు ఇచ్చాడు. ఆ దర్శనాల్లో ఒక దర్శనము ఒక ఆయన దగ్గర జరిగింది. ఆయన యొక్క కథ, ఆయన ఆ పునరుద్ధానము తర్వాత జరిగిన ఆ దర్శనములో ఇంతవరకు నమ్మని వాడు పునరుద్ధానము తర్వాత యేసు ప్రభు వారి దర్శనముతో నమ్మిన వాని కథ. ఆయన ఇంకెంత గొప్పవాడైపోయాడు అనంటే నమ్మడం మాత్రమే కాదు కానీ స్వల్పకాలంలో ఎదిగిన వాని కథ. ఎంతగా ఎదిగిపోయాడంటే సంఘం అంటే చీదరించుకునేవాడు సంఘానికి నాయకుడైపోయిన వాని కథ. ఇంకెంతగా ఎదిగిపోయాడు అనంటే నా జనులకు దేవుని గురించి తెలియజేయాలి అనుకొని కొత్త నిబంధన అనేది ప్రపంచ చరిత్రలో లేనప్పుడు కొత్త నిబంధనలోని మొదటి పుస్తకాన్ని రాసిన వాని కథ. ఇంకో విషయం చెప్పాలి అంటే కొత్త నిబంధనలో ఆయన రాసిన పుస్తకానికి నూతన నిబంధన సామెతలు అనే పేరు ఉన్న వాని కథ. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే పాత నిబంధనలో భక్తులతో పోలిస్తే ఒకవేళ కొత్త నిబంధనకు సంబంధించిన ఆమోసు అని పిలువబడిన వాని కథ. బతుకుండగా యేసయ్యని నమ్మని వాడు చనిపోయి తిరిగి లేచాక కలిగిన దర్శనాన్ని బట్టి, డైరెక్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్ని బట్టి మారిన వాని కథ. ఫస్ట్ బుక్ రాసిన వాని కథ. ఆ బుక్ని న్యూ టెస్టిమెంట్ ఆఫ్ ప్రావర్బ్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అని పిలుస్తారు. ఆ వ్యక్తిని ఆమోస్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అని పిలుస్తారు. యేసయ్య అంటే చీదరించుకుని యేసయ్య ఇంటికి వస్తే కూడా బయటికి గెంటేసిన వాడు, యేసయ్య కోసం ప్రాణాలు అర్పించిన వాని కథ. ఎలా అర్పించారు చెప్పమంటారా? దేవాలయ శిఖరం మీద యేసుక్రీస్తు ప్రభులు వారు నిలబెట్టిందే అపవాది. నిలబెట్టేసి ఏమన్నా చెప్పనా, నువ్వు ఇక్కడ నుంచి దూకితే కింద చాలా రాళ్ళు ఉంటాయి ఆ ఏరియాలో, ఆ శిఖరము దాటి కింద పడితే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అందుకే అపవాది కూడా చెప్పే మాట ఏంటంటే నీ పాదములకు రాయి తగలకుండా నీ దేవుడు తన దూతలను పంపించి కాపాడుతాడని చెప్పాడు కదా. సో ఆ శిఖరం మీద నుండి యూదులు నెట్టి చంపిన వాని యొక్క కథ. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఆ వ్యక్తి యొక్క కథ కాదు, ఆ వ్యక్తి పూనుకున్న రచన యొక్క కథ. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరైనా ఇన్ని సీక్వెన్సెస్ ఆఫ్ లక్షణాలు ఇచ్చానే ఎవరైనా గెస్ట్ చేయగలరా? చెప్పండి. యాకోబు యొక్క కథ విందాం. మంచి విషయాలు విందాం. యాకోబు అంటే ఎవరు అనుకుంటున్నారు? ద ఓన్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏదో బయటవాడు కాదు, సొంత ఇంటివాడు. మరియమ్మకు యేసయ్య తర్వాత పుట్టినవాడు. యాకోబు, యోసే, యూదా అనువారు ఇతని అన్నదమ్ములు కారా అన్నట్టు చూసారా? ఆ యాకోబు అంటే యేసయ్య తర్వాత ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఎవరు అని అంటే యాకోబు. యేసయ్య తర్వాత ఫ్యామిలీకి గొప్ప దిక్కు ఎవరు అంటే యాకోబు. ఆ యాకోబు యొక్క కథ. యాకోబు గురించి నేను మాట్లాడట్లేదు, ఆయన రచన యొక్క కథ. ఇంతవరకు చెప్పింది ఎవరి గురించి? యాకోబు గురించి. యాకోబు ఎలాంటి వాడంటే ఇంటికి వస్తే గెంటేశాడు. యాకోబు ఎలాంటి వాడంటే తల్లి ఎంత చెప్పినా యేసు ప్రభువు నమ్మలేదు. యాకోబు ఎలాంటి వాడంటే ఎంత ఆయన గురించి అందరూ బయట వాళ్ళందరూ చెలించిపోతున్నా స్పందిస్తున్నా సొంత ఇంటివాడైనా కానీ స్పందన కరువైన వాడు యాకోబు. అసలు ఏమాత్రము రెస్పెక్ట్ ఇవ్వలేదు, అన్నగా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇంకా గట్టి చెప్పాలంటే ఎంత మాట అన్నాడు తెలుసా? ఎంత మాట, నోరు జారిన వ్యక్తి. అందుకే ఈయన రచన మీరు గమనించండి. ఈయన రచనలో యాకోబు పత్రికలో అధ్యాయానికి ఒక్కసారైనా మాట బాగుండాలి అని చెప్తాడు. అధ్యాయానికి ఒక్కసారైనా. ఎందుకంటే ఆయన మాట ఇంతకుముందు బాగలేదు. ఏమనేవాడు తెలుసా? యేసయ్య ఇంటికి వస్తే, హలో బ్రో, ఇంటికి వచ్చావేంటి? నీకు ఫేమస్ అవ్వాలి నాశి కదా, ఇక్కడ ఫేమస్ అవుతావా? ఇంట్లోనా? బయటకు వెళ్ళి చేసుకోపోయా, బయటకు వెళ్ళి చేసుకొని ఆశ్చర్యకార్యాలు, బయటకు వెళ్ళి చేసుకొని మహత్కార్యాలు, బయటకు వెళ్ళి చేసుకొని అద్భుత కార్యాలు. నువ్వు ఇక్కడ ఎంత చేసినా ఎవడు నీ నమ్మడు. మహా అంటే నమ్మితే నా తల్లి నమ్మాలి, మేము ముగ్గురు నమ్మం, మా చెల్లెలు కూడా నమ్మరు, నీ ట్రాపులో మేము పడం అన్నట్టుగా జీవించిన వాడు. ఏది పడితే అది మాట్లాడేవాడు, ఏదంటే అది అనేవాడు. ప్రభువుని చీదరించుకున్నాడు. ప్రభుతో ఎలా మాట్లాడాలో కూడా తెలియనివాడు. అందుకే తన రచనలో ప్రతి
అధ్యాయంలో కనీసం ఒక్కసారైనా యాకోబు నోటిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పినవాడు. ఒక రకంగా చెప్పాలి అంటే యాకోబు పత్రిక అంటే ఏంటో చెప్పనా, నోటిని ఎలా కాపాడుకోవాలో రాసిన పత్రిక. ఎందుకు నోటిని అని అంటే నీ ఆత్మీయతను ఒకవేళ నీ నోటిని కాపాడుకోకుండా నేను ఆత్మీయుణ్ణి అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు ఆత్మీయుడు కాదు అంటున్నాడు. కాబట్టి ఆత్మీయత అంతటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి ఏం పెట్టాడు చెప్పనైనా, నీ నోరు జాగ్రత్త అని చెప్పాడు. సో ఈయన యొక్క కథ మనం వినట్లేదు, కానీ ఈయన రచన యొక్క కథ మనం వినబోతున్నాం. జాగ్రత్తగా విందాం. ఈ యాకోబు రాసిన రచనను కొత్త నిబంధనకు సంబంధించిన సామెతల గ్రంథం అని అంటారు. ఈ యాకోబుని కొత్త నిబంధనకు సంబంధించిన ఆమోసు అని పిలుస్తారు. ఈయన కూడా ప్రభువుని అంగీకరించకపోయినా ఒకప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభు తన ఫస్ట్ తమ్ముని కలిశాడు. వన్ ఎన్కౌంటర్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనంలో ఉంటుంది. మీరు రాసుకోండి. ప్రభువు ఆయనని కలిసిన తర్వాత, పునరుద్ధానము తర్వాత ఆయన ఎన్కౌంటర్తో మారిన వాడు ఎన్ని ఆశ్చర్యక్రియలు చేయగలడో వాని కథ, ఆయన యొక్క రచన గురించిన కథ. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, ఈరోజు మీలో ఒక ఆత్మీయ తీవ్రత పుట్టాలి. ప్రభు ఒక్కసారి కలిస్తేనే ఇంత రోషంగా పనిచేసిన దైవజనుడు ఉండగా, ప్రభుతో ప్రతి ఆదివారం మన ప్రభు అన్నట్టుగా ప్రతి ఆదివారం ఆయనతో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆయనతో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నప్పుడు మన ఉజ్జీవం ఇంకెంత ఉండాలి, మన జీవితం ఇంకెంతమందిని మార్చాలి, మన బ్రతుకు ఇంకెంతమందిని ఇన్స్పైర్ చేయాలి, మన సేవ ఇంకెంతమందిని ఇంకా దేవునిలో నిలబెట్టగలగాలి, ఇంకెంత తీవ్రత కలిగిన వారమై ఉండాలో మనకు తెలియజేసే విషయాలు చాలానే ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. నేను మరలా చెప్తున్నాను, ఒక స్టోరీ లైన్లో చెప్తాను. యాకోబు రాసిన పత్రికను అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి బైబిల్లో. ఈ యాకోబు రాసిన పత్రిక రాసింది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి సొంత తమ్ముడు, పెద్ద తమ్ముడైన యాకోబు. జనరల్లీ బైబిల్లో మనకు యాకోబులు 4 కనబడతారండి. నేను విత్ రెఫరెన్సెస్ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే 4 యాకోబులు ఉంటారు. ఒకటి అల్ఫై కుమారుడగు యాకోబు, లేదా రెఫరెన్సెస్ నేను తర్వాత ఇస్తాను. ఇవ్వమంటారా తర్వాత ఇమ్మంటారా? చెప్పుకుంటూ వెళ్ళిపోతానులేండి. అల్ఫై కుమారుడగు యాకోబు మొదట మనకు కనబడతాడు. తర్వాత యూదా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో యూదా అని ఒక ఆయన ఉంటాడు. ఏది ఇస్కరియోతు యూదా కాదు, యూదా, నార్మల్ యూదా. ఆ యూదా యొక్క తండ్రి అయిన యాకోబు. తర్వాత జబదయి కుమారుల్లో మనందరికీ తెలుసు యాకోబు, యోహాను. ఆ తర్వాత 4వ యాకోబే యేసుక్రీస్తుకు సొంత తమ్ముడైన యాకోబు. ఇతని సహోదరులందరూ మనకు తెలిసిన వారే. యాకోబు, యోసేపు, యాకోబు, యూదా, యోసే అనేవారు వీరి సహోదరులు కాదా అని వారు చెప్పిన మాట మనందరికీ తెలుసు. అయితే ఒక నమ్మని వాడు నమ్మితే ఎంత మార్పు జరుగుతుందా అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాకోబు రచన, యాకోబు పరిచర్య శైలి. ఒక్కసారి ప్రభు కనిపించినందుకు తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఎంత తగ్గించుకున్నాడంటే, ఒకప్పుడు తనలో ఉన్న అహంకారం పోయింది, ఒకప్పుడు తనలో ఉన్న ఈగో పోయింది, ఒకప్పుడు తనలో ఉన్న నోటి దురద పోయింది, ఒకప్పుడు తనలో ఉన్న భయంకరమైన హెచ్చింపుతనం పోయింది, ఒకప్పుడు అన్ని తనలో ఉన్న లక్షణాలన్నీ కోల్పోయి వెంటనే ఆయన ఏమైపోయాడంటే దీనునిగా మారిన వాని కథ. యేసయ్యని ఇంట్లో నుంచి గెంటేయాలంటే ఎంత అహంకారం ఉండాలి, ఎంత గర్వం ఉండాలి, ఎంత పొగరు ఉండాలి. ఆ పొగరును అణుచుకున్న ఆయన రాస్తున్న రచన యొక్క కథ. ఇంతకీ ఈ రచనలో ఏముంది అంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ రచనలో ఏముంది అంటే 108 వచనాలు ఉన్నాయి. ఈ రచనలో ఏముంది అంటే 24 ప్రశ్నలు ఉన్నాయి. ఈ రచనలో ఏముంది అంటే 8 ప్రవచనాలు ఉన్నాయి. ఇంతకీ ఈ రచన ఎవరి గురించి చేశాడు మనం తెలుసుకునబోయే ముందుగా ఈ రచన సూటిగా ఉంటుంది. చూడండి, బైబిల్లో ఉన్న ఆత్మ ప్రేరేపితులైన ప్రతి బోధకుడు ప్యాంపరింగ్ బోధలు చేయరండి. బైబిల్లో కావాలంటే గమనించండి. ప్యాంపరింగ్ బోధ ఈ స్టైల్లో ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. ఎలా అంటే ఒక దొంగని మార్చే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, బ్రదరు దొంగతనం చేయొద్దు, ఇది చెప్పొద్దంట. ఏం చెప్పాలి? బ్రదరు దొంగతనం చేస్తున్నారు కానీ చంపకండి, మీకు కావాల్సిన తీసుకుని వెళ్ళిపోండి. చెయ్యండి కానీ మంచి దొంగగా ఉండండి, పాపము చెయ్యండి కానీ ఎవరికి హాని లేకుండా చెయ్యండి. ఇలాంటి ప్యాంపరింగ్ బోధలు చేయలేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా సూటిగా అవసరమైతే వ్యభిచారిణులారా అని కూడా వాడతాడు పదాన్ని. అవసరమైతే చాలా భయంకరంగా సూటిగా ప్రశ్నిస్తాడు. కానీ అలా సూటిగా ప్రశ్నించినప్పటికీ మీరు నా సహోదరులు కాబట్టే నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించడానికి చనువు తీసుకుంటున్నా అని నా ప్రియ సహోదరులారా అని 19 సార్లు ఈ 5 అధ్యాయాల్లో రాస్తాడు.
అంటే సహోదరులను మార్చే ప్రక్రియలో ద రాడికల్ వే, నాట్ రాడికల్ వే అంటే బూతులు తిట్టడం కాదు, కొట్టడం కాదు, బట్ ఒక ర్యాష్ వేని ఎన్నుకున్నాడు. సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ లెసన్స్ అన్నింటినీ బోధిస్తున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కృపాబోధాన్ని ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఆ కృపాబోధకి గొడ్డలితో స్టాప్ పెట్టడానికి యాకోబు రచన పనిచేస్తూ ఉంటుంది. ఈ రచన గురించి మాట్లాడాలి అని అంటే కొండ మీద ప్రసంగానికి కామెంటరీ లాంటిది అని ఈ రచన గురించి బైబిల్ పండితులు చెప్పారు. ఇంకో విషయం చెప్పాలంటే మత్తయి సువార్తలో ఉన్న 26 వచనాలను సూటిగా ప్రస్తావిస్తూ మత్తయి దగ్గర నుంచి ఏదైతే మత్తయి సువార్తలో ఉందో అలాంటి 26 వచనాలు, మత్తయి సువార్తలో ఉన్న 26 వచనాలు ఖచ్చితంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ రాయబడింది ఇదే అయినప్పటికీ ఇది మత్తయి సువార్తలో కూడా 26 వచనాలు రెండు ప్యారలల్గా మనకు కనబడుతుంటాయి. ఎందుకు మత్తయి సువార్తతో పోల్చాను అంటే మీకు అర్థం కావాలి. మత్తయి సువార్తతో ఎప్పుడైతే పోల్చానో మీకు అర్థం కావాల్సిన విషయం, మత్తయి సువార్త రాయబడిన ఆడియన్స్కే ఈ పత్రిక కూడా రాయబడింది. ఇంతకీ మత్తయి సువార్త ఏ ఆడియన్స్ కోసం రాయబడింది? అన్యుల కోసమా, యూదుల కోసమా? యూదుల కోసం. అయితే ఆ మత్తయి సువార్త రాసిన ఆడియన్స్ యూదులైనప్పటికీ, యాకోబు పత్రిక రాసిన ఆడియన్స్ యూదులైనప్పటికీ ఈ ఇద్దరు రాసిన ఆడియన్స్ యూదుల్లోని వేరు వర్గాలకు సంబంధించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మత్తయి రాసిన ఆడియన్స్ యూదుల్లో ప్రభువుని అంగీకరించని వారికి, యాకోబు రాసిన ఆడియన్స్ యూదులలో ప్రభువుని అంగీకరించిన వారికి. అర్థం చేసుకోండి. మత్తయి రాసిన ఆడియన్స్ ఎవరికి, ఏ ఆడియన్స్కి అంటే ప్రభువుని అంగీకరించని యూదులకి ప్రూఫ్ చూపిస్తూ రాశాడు. కానీ యాకోబు రాసిన ఆడియన్స్ ఎవరంటే ప్రభువును అంగీకరించిన యూదులు ఏ విధంగా వారి శ్రమలను ఎదుర్కోవాలో, ఏ విధంగా వారి నోటిని కాపాడుకోవాలో, ఏ విధంగా వారిని ఎక్కువగా దేవునిలో పెరిగేలా చేసుకోవాలో చాలా చక్కని విషయాలు నేర్పించాడు. అంటే మత్తయి సువార్త ఆడియన్స్కి ఈ ఆడియన్స్కి తేడా ఏంటి అని అంటే, మత్తయి సువార్త ఆడియన్స్ పాత నిబంధనలోనే చెరలోనికి వెళ్ళిపోయిన యూదులు, ఆయా కాలంలో చెదరిపోయిన యూదులు అనే మాట మీరు నొక్కి బాగా ఫోకస్ చేయండి దాని మీద. చెదరిపోయిన యూదులు మత్తయి వారికి రాశాడు. ఏది? పాత నిబంధనలో చెదరిపోయిన యూదులకి. కానీ యాకోబు రాసిన ఆడియన్స్ ఎవరు చెప్పమంటారా? కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయంలో చివరి వచనంలో స్టెఫను మరణం తర్వాత చెదరిపోయిన యూదులు ఉన్నారు. ప్రభువును విశ్వసించిన యూదులు, ప్రభువుని అంగీకరించిన యూదులు, ఈయనే సొంత రక్షకుడు, ఈయనే నిజ రక్షకుడు అని అంగీకరించిన యూదులకు రాస్తున్న, అంటే చెరలోనికి వెళ్ళిపోయిన లేదా చెదరిపోయిన యూదులకు రాస్తున్న పత్రికే యాకోబు రాసిన పత్రిక. అయితే యాకోబుకి చెదరిపోయిన ఆడియన్స్లో, యూదుల్లో చాలా భయంకరమైన లక్షణాలు కనబడ్డాయండి. అందులో ఒక లక్షణం ఏం చెప్పమంటారా? శోధనకు భయపడేవారు కనబడ్డారంట. తర్వాత వినకుండా లొడ సెంటర్ ఫ్రూట్ అని ఒకటి వస్తుంది చూసారా, నాలుకలు లపలపలాడిస్తుంది అని. కొందరు సెంటర్ ఫ్రూట్ తినరు కానీ ఆ లపలపలాడించడం మాత్రం మానరు. కొందరు ఉంటారు, నాకు చాలా భయం. వాళ్ళు ఎంటర్ కానీ ఇయర్ ఫోన్లు పెట్టేస్తాను నేను. స్టార్ట్ చేశాడంటే ఇంకా ఆపడే, అయితే నేను నిద్రపోవాలి లేదా వాళ్ళు నిద్రపోవాలి. చాలా భయం అండి మాట్లాడేవాళ్ళంటే, నాకు చాలా భయం అండి మాట్లాడేవాళ్ళు. మాట్లాడడం అంటే ఏదో కొద్దిగా మాట్లాడాలి, మాట్లాడాల్సినంత మాట్లాడాలి, తర్వాత ఏం చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కొందరు ఉంటారండి నిజంగా. మేము ఒకసారి ఒక సువార్త పనిలో ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ ఒక ఆయన ఉండేవాడు, మీకు చెప్తాను జాగ్రత్తగా ఉండండి, మంచిగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వినకుండా మాట్లాడేవారు ఎంత డేంజర్ అంటే, మేము ఒక ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళిపోయాం. అక్కడ ఒక బ్రదర్ ఉంటారు, ఆయనకున్న ఒక చిన్న బలహీనత, అందరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆయనలో ఉన్న బలహీనత ఏంటంటే, వస్తాడు పక్క నిలబడతాడు, బ్రదరు అంటాడు. అలా అన్నాడంటే మన పని అయిపోయినట్టే. ఇంకా అస్సలు ఆపడు. దేవుని దయ వల్ల ఎంతగా అంటే అతని నుంచి అందరం తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాం. తప్పించుకొని మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు నేను, కళ్యాణ్, బబ్లన్న, పాప, మహేష్ అన్న వీళ్ళందరూ ఉన్నాం అనుకోండి. వీళ్ళందరం ఉన్నప్పుడు మేమందరం ఉన్నప్పుడు కళ్యాణ్ బ్రదర్ ఇలా రండి అని చెప్పగానే మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే, కళ్యాణ్ చిన్న పనుంది బయటికి వెళ్ళను రా అని చెప్పేసి కళ్యాణ్ అతని నుంచి రక్షించాలి. ఒకవేళ ఆయన నన్ను పట్టుకుంటే వీళ్ళందరూ కలిసి నన్ను రక్షించాలి. ఒకవేళ ఆయన బబ్లన్నను పట్టుకుంటే అందరం కలిసి బబ్లన్నను రక్షించాలి. ఎలా అంటే, మీటింగ్కి వస్తూ ఉంటే నాకు ఎదురుపడ్డాడు. మీటింగ్కి ఒకవైపు అనౌన్స్మెంట్ కూడా పిలుస్తున్నారు, ఏమని, బ్రదర్ సన్నిరాజు గారు దగ్గరలో ఉన్నారు, వచ్చేస్తున్నారు, ఈ పాట తర్వాత, ఈ పాట అయిపోయిన వెంటనే సన్నిరాజు గారు వచ్చి వాక్యం చెప్తారని అంటే, నాకు ఎదురుపడి మీటింగ్, ఇక పక్క వీధిలో మీటింగ్ అని నేను నడుచుకుంటూ వెళ్తుంటే, బ్రదర్ మీతో కొంచెం మాట్లాడాలి, ఒక అరగంట బయటికి వెళ్ళండి రండి అన్నాడు. మీకు ఒక దండం స్వామి, నన్ను వదిలేయండి, అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు వినబడట్లేదా అని చెప్పేసి బైబిల్ పట్టుకొని తప్పించుకొని వచ్చేసాను.
అలాంటి వ్యక్తి. అయితే మీటింగ్లో బాగా జర్నీస్లో కారు వేసుకొని వెళ్ళిపోయాము, బాగా జర్నీస్లో నేనే డ్రైవింగ్ చేయాలి, మా వాళ్ళందరూ హ్యాపీగా. వీళ్ళు ఎంత దారుణం అంటే అండి, నిజంగా చెప్తున్నాను, ఎంత దారుణం అంటే వీళ్ళు మీటింగ్లో వాక్యం చెప్పేది నేను, నిలబడేది నేను, ప్రిపేర్ అయ్యేది నేను. ఈ లైటింగ్ల ముందు నిలబడితే ఎంత డీహైడ్రేట్ అయిపోతాం, ఎంత అలసిపోతామో ఆ బాధ నాకుంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేయడం, అది కూడా చిన్న డ్రైవింగ్లు కాదు. కొడితే 10 గంటలు, 12 గంటలు, 11 గంటలు ఇలాంటి డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్లో పడుకుంటారు, మీటింగ్లో పడుకుంటారు. పడుకొని మొత్తం అయిపోయిన తర్వాత నా చాలా అలసిపోయామన్నా, రెస్ట్ లేదన్నా అంటారు. మరి మీకే అలా ఉంటే నాకెలా ఉండాలని నా బాధ. అయితే ఎలాంటి పరిస్థితి అంటే, మాకున్న ఒక ప్లాన్ ఒకటి, వెంటనే అన్న వచ్చి చెప్పిన మాట ఇంకోటి, మమ్మల్ని తీసుకెళ్ళిన అన్న నైట్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. అప్పటికి 2-3 డేస్గా మాకు నిద్ర లేదు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. రోడ్డు అస్సలు బాగోదు. కొంచెం తేడా కొట్టినా మనం లోయలో పడిపోతాం. కొంచెం తేడా కొట్టినా ఎక్కడో పడిపోతాం. ఇంకా ప్రభుత్వాలు ఎన్ని విమానాలు పంపించినా దొరకనంత అగాధంలో పడిపోతాం. ఇలాంటి టైంలో నేను ఒక్కనే డ్రైవింగ్ చేయాలి. 3 డేస్ నుంచి నిద్ర లేదు. రేపు మార్నింగ్ కదా వెళ్దాం అనుకున్నారు, నైట్ అంతా నిద్రపోవచ్చు కదా, నేను చాలా ధీమాలో ఉన్నాను. కానీ సడన్గా బాంబు పేల్చింది ఏంటి అని అంటే, నైట్ మనం వెళ్ళిపోతున్నాం, ప్రోగ్రామ్ మారిపోయింది అని చెప్పారు. సో ఈ టైంలో నేను కనీసం ఏమంటారు, ఈ హైవేల్లో కొంచెం అలా కునుకుపాటు పడినా కానీ నాట్ అన్ ఇష్యూ, వెంటనే రియలైజ్ అయిపోతే నాట్ అన్ ఇష్యూ. కానీ ఘాట్ రోడ్డుల్లో అలా ఉంటే మాత్రం, ఒకవేళ కరెక్ట్గా మంచి టర్నింగ్లో ఘాట్ రోడ్లోనే ఒకవేళ కునుకుపాటు వచ్చిందంటే లోపల పడిపోయామంటే అందరి పరిస్థితి బ్యానర్లు వేసుకోవడం, ఇంకంతే, ఇంకేముండదు. సో ఆ భయంతో నా ప్రాణము, నాతో పాటు నా సహోదరుల ప్రాణం భయంతో నేను చేసిన పని ఏంటంటే, ఇంకెళ్ళిపోయి ఏదేమైనా సరే ఇప్పుడు 1 గంట రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఎంటర్ అవుతుంటే కరెక్ట్ నేను పడుకునే దగ్గర ఆయన కూర్చున్నాడు. అరే నాయనా అనుకున్నాను. కూర్చున్నాడు. ఏం చేయమంటారు అన్నాను. ఏం చేసేది ఉందన్న, నిద్రపోవాలి కదా అని వీళ్ళు అన్నారు. సరే ఏమైనా సరే ఆయన కంట్లో ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా నేను వెళ్తాను, వెళ్ళి అక్కడ పడుకుంటాను. పడుకుని దుప్పటి అక్కడ ఉంది, దేవుని దేవాల దుప్పటి అక్కడ ఉంది, దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాను, ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి ఎవరు అని ప్లాన్ వేసుకొని వెళ్ళి పడుకున్నాను. ఆయన పక్కనే కూర్చున్నాడు. వెళ్ళాను, పడుకున్నాను, దుప్పటి ముసుగు ఇట్లా వేసుకున్న 2-3 క్షణాలకి ముసుగు తీసి, బ్రదరు మీతో మాట్లాడాలండి నేను అన్నాడు. ఇంకా నా పని అయిపోయింది. అందరు రెడీ అయిపోయింది, పాపాలు ఒప్పుకొని ఏమైనా ఉంటాయి అని చెప్పేసి ఇక పడుకునేడే. ఏమండి కొంచెం అలసిపోయానండి, జర్నీ ఉందంట అంటే, ఏమవుదు బ్రదరు, మనం మళ్ళీ కలవం కదా, ఎప్పుడో కదా కలిసేది. అవునండి, కాకపోతే బాగా అలసిపోయానండి, 3 డేస్ నిజంగా నిద్ర లేదండి, డ్రైవింగ్ నేను ఒక్కనే అండి, ఆప్షన్ కూడా లేదు, పోనీ వేరే వాడు డ్రైవింగ్ చేయడానికి మా వాళ్ళకి ఎవరికి రాదు, ఒక అరగంట కదా అన్నాడు. సర్లే మీ ఇష్టం అని చెప్పేసాను. అది కూడా చాలా పెద్ద సమస్య తెలుసా, ఎందుకంటే యాకోబు ఆ మాట రాస్తున్నాడంటే మామూలు సమస్య కాదు, నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న సమస్య. అందుకే ఇప్పటికీ కొందరు ఉంటారండి, వాళ్ళు రాగానే నేను ఇయర్ ఫోన్ పెట్టేసుకొని నేను ఫోన్లో ఏ పని లేకపోయినా ఏదో ఒక పని చేసుకుంటాను. వందనాలు చెప్పేసి, ఎలా ఉన్నారు, అమ్మ బాగుందా, నాన్న బాగుందా, అక్క బాగుందా, తమ్ముడు బాగున్నాడా, ఇది చెప్పేసి, తిన్నారా తినలేదా అడిగేసి, పరిచర్య ఎలా ఉంది అడిగేసి, ఇంకంతా అయిపోయిందంటే నాట్ అన్ ఇష్యూ, దట్స్ అ ఫెయిర్ టాక్, అలా ఉండాలి. ఇంకా స్టార్ట్ చేసి, దేవుడు భూమి ఎలా చేసి ఉంటాడంటావు, ఇలా చేసి ఉంటాడా, నేనేమో చూసానేంటి చెప్పడానికి నీకు, నువ్వేమో చూసావా కాదని చెప్పడానికి నాకు ఏం తెలియదు అంటే, అక్కర్లేని విషయాలన్నీ సీన్లో తెచ్చి స్టార్ట్ చేసినట్టు బాబు ఈడ ఆపడరా నాయన అనే వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. అందుకే నొక్కి చెప్పిన మాట ఏంటంటే, మీరు వినేవాళ్ళగా ఉండాలి, మాట్లాడటానికి మీరు ఏం చేయాలి, స్టార్ట్ చేస్తే ఆపరండి. మీలో కూడా చాలామందికి ఉంటే ఉండొచ్చు దరిద్రమైన అలవాటు, తీసేసుకోండి. ఎదుటివారు యేసయ్య వాక్యం చెప్పేటప్పుడు ఆయన చూసుకున్న మాటని చెప్పనా, వినే ఓపిక ఉందా లేదా, మీరు వాక్యం చెప్పరు, ఆయన వాక్యం చెప్పేటప్పుడే వింటారా లేదా ఈ ఓపికను చూసుకొని చెప్తే, మన వాక్యం కాదు, అక్కర్లేని పంచాయతీ అంతా స్టార్ట్ చేస్తాం. అమెరికాలో స్టార్ట్ అవుద్ది, తిరిగి అన్ని దేశాలు దాడి లాస్ట్గా మన శ్మశానంలో అవుద్ది. ఇంకా ఆడు మానేది లేదు, మనం వినకపోతే ఫీల్ అవుతాడు. ఈ మధ్యకాలంలో ఆ భావాలు మనోభావాలు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. వద్దురా నాయన అనుకొని నేను ఇంకే కూడా లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టడం, వెంటనే ఏదో ఒకటి ప్లే చేసుకోవడం, పాట ప్లే చేసుకోవడం ఉండేవాడిని. ఎందుకు ఇదంతా చెప్తానంటే, ఆనాటి క్రైస్తవంలో యాకోబు చెవిన పడింది శోధనకు భయపడుతున్న వారు ఉన్నారని. ఆనాటి క్రైస్తవంలో యాకోబుకు వినబడింది మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారని. వినట్లేదంట. ఫోన్ చేసి ఏం చేయాలి చెప్పండి, ఫోన్లో ఫార్మాట్ ఏంటి, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మౌనంగా ఉండాలి, వాళ్ళు మాట్లాడేటప్పుడు
ఇద్దరు కలిసి ఎలా ఉన్నావు, ఎందుకున్నావు, ఎప్పుడున్నావు, ఎందుకున్నావు, ఎలా ఉన్నావు, ఎప్పటి వరకు ఉంటావు, ఎక్కడి వరకు ఉంటావు, ఎలా ఉంటావు, ఎప్పుడు ఉంటావు, నువ్వు టవల్ మీద వేసుకున్నావు, టవల్ మీద ఉన్నావా, బనీన్ మీద ఉన్నావా, లేదా డ్రెస్ చేసుకున్నావు, డ్రెస్ చేసుకుంటే ఏ డ్రెస్ వేసుకున్నావు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు, బ్లూ కలర్ ఎందుకు వేసుకోలేదు, లేదా బ్లాక్ కలర్ ఎందుకు వేసుకోలేదు, ఓరే నాయన అనవసరంగా డ్రెస్ చేసుకున్నా అనే ఫీలింగ్ వచ్చేలా మాట్లాడతారు చాలామంది. అలాంటిది కూడా బుర్రం తింటుంది కాబట్టి దాన్ని కూడా నొక్కి చెప్తున్నాడు. అందుకే మై డియర్ ఆడియన్స్, నేను చెప్పే మాట ఏంటంటే మాట్లాడండి, తప్పు కాదు, కానీ బుర్ర తినొద్దు. ఆకలి వేస్తే అన్నం తినండి, ఇంకా ఆకలి వేస్తే రెండోసారి పెట్టించుకోండి, ఇంకా ఆకలి వేస్తే ఏమవుతుంది, ఎవరేమనుకోరు, 4సారి కూడా పెట్టించుకొని తినండి, అంతే తప్పు. బుర్ర తినకండి, అదొక పెద్ద సమస్య. ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ సమస్య? యాకోబు దగ్గరికి వెళ్ళింది ఆ సమస్య, యాకోబు దగ్గరికి. అందుకే చెప్పాడు మర్యాదగా, మీరు వినడానికి వేగిరపడాలి బిడ్డలారా, మాట్లాడడానికి సెంటర్ ఫ్రూట్ కాదు సెంటర్ ఫ్రెష్ తినండి అని చెప్పాడు మన భాషలో చెప్పాలంటే. అంటే నోటిని లపలపలు ఆడించకుండా 4 లాక్ చేసుకొని కూర్చోండి రా అని చెప్పాడు. తర్వాత అక్కడ యాకోబు చెవిన పడింది ఏంటంటే, డబ్బును బట్టి రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆ క్రిస్టియన్ సొసైటీలో ఎక్కువైపోయారంట. దాన్ని ఖండించడానికి రాశాడు. తర్వాత మాట ఒకటి బ్రతుకొకటి, అలాంటి వారు ఎక్కువైపోయారంట. ఏంటి? క్రిస్టియన్స్. ఎస్, చెప్పే మాటలు ఒకటి ఉంటాయి, బతుకు ఇంకోటిలా ఉంటుంది. విశ్వాసులం అని అంటారు, క్రియలేరా అంటే క్రియలు ఎందుకు, ఊరు వెళ్ళినాయి, రేపు పొద్దున వస్తేలే, ఎంతవరకు ఈ విశ్వాసంతో కంటిన్యూ అయిపోతా అంటారు. అలాంటి వారి కోసం రాశాడు. తర్వాత మత్సరం కాదండి ఆనాటి కాలంలో ఉన్నది, సహించలేని మత్సరం ఉంది, సహించలేని మత్సరం ఉంది. ఆ సహించలేని మత్సరం ఉన్న వాళ్ళ కోసం రాశాడు. ఇంకా గట్టిగా చెప్పాలి అనంటే, ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ జీవితం మారదు, అలాంటి వారి కోసం రాశాడు. అహంకారులు ఉన్నారు, అలాంటి వారి కోసం రాశారు. ధనహంకారంతో ఉన్నారు, అలాంటి వారి కోసం రాశారు. కూలికి పంపిస్తారు కానీ కూలి పని చేయించుకుంటారు కానీ కూలి డబ్బులు ఇవ్వరు, అలాంటి వారి కోసం రాశారు. ఇంకా కొందరు ఉన్నారు మహానుభావులు ఎలాంటి వారంటే, దేవుడు మన ప్రార్థన వినడండి, పెద్ద పెద్ద భక్తులు చేస్తేనే దేవుడు వింటాడండి, సో మనం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనే నానుడితో ఉన్నవారు కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఆనాటి సమస్య మాత్రమే కాదు, ఇది ఈనాటి సమస్య కూడా. అంటే ఈ రచన యొక్క బ్యాక్గ్రౌండ్ కథ ఆనాటి చెదిరిపోయిన యూదులకు మాత్రమే కాదు వర్తించేది, ఈనాడు యూదులు కాకపోయినా క్రైస్తవులముగా పిలువబడుతున్న అన్యజనుల్లో నుండి రక్షించబడిన మనకు కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మనము శోధనకి భయపడతాం, మన నాలుగు కూడా లపలపలాడించేస్తాం, మనం కూడా డబ్బుని బట్టి రెస్పెక్ట్ ఇస్తాం, మన మాట ఒకటి ఉంటుంది, బ్రతుకు ఒకటి ఉంటుంది, సహించలేని మత్సరాలు మనలో ఉంటాయి. ప్రార్థన అయితే చేస్తాం కానీ మన జీవితాలు మారవు. అహంకారులు మనలో ఉన్నారు, ధనాహంకారం మనలో ఉంది, కూలికి పిలిచి డబ్బులు ఎగ్గొట్టేసేవారు ఉన్నారు, అప్పులు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేసేవారు ఉన్నారు. ప్రార్థన మనది కాదులే, మన కప్ ఆఫ్ టీ కాదులే, పెద్ద వాళ్ళు చేయించుకుంటారులే అని చెప్పేసి వీళ్ళకి సమస్య వస్తే వీళ్ళు ప్రార్థన చేసుకోకుండా, అయ్యగారు నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి అని అంటారు. అదేంటమ్మా, ఏం చెప్పండి అమ్మా అంటే, పలానా అండి అని చెప్తారు. సరే అమ్మా నేను కూడా చేసుకుంటాను, నువ్వు కూడా చేసుకో అమ్మా అంటే, నేను చేస్తే దేవుడు వినండి, అందుకే నేను చేసుకోనండి. మరి ఏం చేస్తారు? మీరు చెయ్యండి, మీకు పెద్ద సంఘం ఉంది కదా, మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళకి రాసిన రచన వెనక ఉన్న కథ. ఈ కథ అంతా మీ ముందు ఉంచింది ఎందుకనంటే, ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే మనము కూడా దాని నుండి తొలగించుకోవాలి, దాని నుండి మనం విత్డ్రా అయిపోవాలి. ఒక ఆయన ఉన్నాడు, ఈ కథ అంతా ఎవరి గురించి అంటే యేసయ్యను తృణీకరించాడు, కానీ తర్వాత అంగీకరించి అలాంటి లోపాలు ఎవరిలో అవుతున్నాయో వారిని సరిచేయడానికి ఒక రచన రాశాడు. నేను అడుగుతున్నా మళ్ళా ప్రశ్నిస్తున్నా. మార్కు ఫస్ట్ తృణీకరించాడు, తర్వాత అంగీకరించాడు, తన వారిని రక్షించుకోవడానికి రచన చేశాడు. యాకోబు తృణీకరించాడు, తర్వాత అంగీకరించాడు, తన వారిని చెదిరిపోయిన యూదులని, ఇతను యూదుడు కాబట్టి, అతని తండ్రి రోమియుడు కాబట్టి రోమిలకు రాసుకున్నాడు, ఇతను యూదుడు కాబట్టి చెదిరిపోయిన విశ్వాసులైన యూదులకు రాశాడు. నేను ఇప్పటికీ అడుగుతున్నా, మనము ఫస్ట్ తృణీకరించిన వారమే, తర్వాత అంగీకరించిన వారమే, తర్వాత ఈ స్టెప్ ఎందుకు మనం మిస్ అవుతున్నాం? మన వారికి మనం ఏం రచన చేశాం, ఏ విధానంలో వాక్యాన్ని వారికి ప్రవాహాన్ని అందించాం, ఏ విధంగా క్రీస్తును పరిచయం చేశాం. ఇదంతా చేయాలి అంటే ఒక యాటిట్యూడ్ ఉండాలి, దాన్నే క్రిస్టియన్ యాటిట్యూడ్ అంటారు. ఏంటా క్రిస్టియన్ యాటిట్యూడ్? కొన్ని వచనాలు ఈ గ్రంథం నుంచి చూపించి, ఇంపార్టెంట్ వచనాలన్నీ మీ గ్రంథం అన్నీ ఇంపార్టెంట్ అండి, మనకు కావాల్సిన కొన్ని గ్రంథాల నుంచి చూపించి నేను ముగించేస్తాను, ఎక్కువ టైం తీసుకోను. 1వ అధ్యాయం యాకోబు పత్రిక ఓపెన్ చేయండి. ఇక మనకి ఏ పత్రికతో ఏ పుస్తకంతో పని లేదు ఈరోజు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు
అన్య దేశములు యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. ఏంటంట బ్యాక్గ్రౌండ్ దేనికోసం రాశాడంటే చెదిరిపోయి ఉన్న యూదుల కోసం రాశాడు. అయితే ఇతని ఇంట్రడక్షన్ చూడండి ఎంత స్వీట్గా ఉందో. అతని ఈ ప్రొఫైల్ చూడండి ఎంత స్వీట్గా రాసుకున్నాడు. వాట్స్ యువర్ ప్రొఫైల్ మై డియర్ మ్యాన్, మై డియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అంటే ఆయన రాసుకుంది ఏంటంటే, నేను ఏసైకి పెద్ద తమ్ముడిని, కొంచెం నాతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలా, యాటిట్యూడ్ చేయించాలా. ఒక క్రిస్టియన్కి ఉండాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే తన రచనలో మొత్తం రాసుకున్నది ఏంటంటే అహంకారము మనలో ఉండొద్దు. ప్రభువుని అహంకారిగా తోసేసిన ఆయన ఇప్పుడు సొంత తమ్మునిగా కూడా కాదండి, ఎలా అభివర్ణించుకుంటారో చెప్పనా చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ మై బ్రదర్. నా బ్రదర్ పేరు జీసస్, నేను ఆయన బ్రదర్ అని పిలవను, మై బాస్ అని పిలుస్తా. నా అన్న పేరు యేసు, అన్న అని పిలవను, యజమాని అని పిలుస్తా. ఆయనకు నేను తమ్ముణ్ణి, కానీ తమ్ముడుగా పిలువబడే ఉన్న దాంట్లో ఉన్న మాధుర్యం కంటే ఆయన దాసుని అని పిలువబడే దాంట్లో నాకు మాధుర్యం ఎక్కువ ఉంది. నేను అడుగుతున్నా మై డియర్ క్రిస్టియన్ సొసైటీ, మీ అందరిని అడుగుతున్నా, మీకు ఏ పిలుపులో మీకు ఎక్కువ స్వీట్నెస్ కనబడుతుంది చూడండి. ఈ మధ్యకాలంలో విచారకరమైన వార్త ఏం చెప్పమంటారా? కొందరు స్పీకర్స్ అండి పిలుపుల విషయంలో కూడా మీటింగ్లే కొట్టేవారు ఉన్నారు తెలుసా. కొందరు స్పీకర్స్ ప్యాంఫ్లెట్ డిజైన్లో కూడా ఇంటర్ఫియర్ అవుతారు. కొందరు స్పీకర్స్, క్రిస్టియన్ స్పీకర్స్ ప్యాంఫ్లెట్ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్యాంఫ్లెట్ డిజైన్స్లో కూడా వారి ఇన్వాల్వ్మెంట్, వారి మార్క్ కనబడాలి అనుకుంటారు. ఒకవేళ స్పీకర్స్ అందరి ఫోటోలు ఒకే సైజులో ఉన్నాయనుకోండి, కన్వీనర్కి ఫోన్ చేసి నా ఫోటో సైజ్ పెంచు లేదంటే మీటింగ్కి రాను అని అంటారు. అలా అన్నవారు ఉన్నారు. మీటింగ్ దగ్గరకు వచ్చి పోస్టర్ చూసి బ్యానర్ మీద అందరి ఒకే సైజులో మీటింగ్లో పోస్టర్ వేసేసరికి, బ్యానర్ మీద అందరి ఫోటోలు ఒకే సైజులో వేసేసరికి నేను ఈ మీటింగ్లో వాక్యము చెప్పనని స్టేజ్ దగ్గర కారు ఆపి ఫోటో చూసి స్టేజ్ దగ్గర దిగకుండా వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళకి యాకోబు నిజంగా చెప్తానండి, వాళ్ళకి మంచి పాఠం నేర్పించట్లేదా? అర్హతలు కోరుకునేవారు, అర్హతలు చూపించుకోవాలనుకునేవారు, లేదా డిజిగ్నేషన్స్ కోరేవారు, నాకున్న ఇది నేను చూపించుకోవాలనుకున్న వారికి యాకోబు మంచి పాఠాన్ని, క్రిస్టియన్, మై డియర్ క్రిస్టియన్ సొసైటీ, ఇప్పటికైనా మారండి. మారిన వాడిగా నేను చెబుతున్నా, అహంకారిగా ఉన్న నేను తగ్గించుకొని చెబుతున్నా, అహంకారిగా ఉన్న నన్ను నేను రోజుకు తగ్గించుకుంటూ చెప్తున్నా, నేను నిజానికి ప్రభు యొక్క తమ్ముణ్ణే, కానీ నాకు అందులో నాకు స్వీట్నెస్ లేదు, అందులో మాధుర్యం లేదు. ఎందులో ఉంది అని అంటే నేను ఆయన దాసుని అని పిలువబడ్డంలో మాధుర్యం ఉంది, అందులోనే నాకు స్వీట్నెస్ ఉంది అని చెప్తున్నాడు. ఎంతమంది అండి ఇలాంటి వారు కొందరు ఉన్నారండి. ఒకరోజు ఒక మీటింగ్కి ఒక స్పీకర్ ప్లేస్లో నేను వెళ్ళాను. ఒక మీటింగ్కి జనరల్లీ కొందరు ఫోన్ చేసి, సడన్గా ఫోన్ చేసి, అన్న మా ప్రాంతానికి ఎలాగో వస్తున్నారు కాబట్టి మీరు ఈరోజు మీటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో ఆ కన్వీనర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని అయినా సరే మీకు ఏ టైంకి మెసేజ్ ఇస్తారో చూసి, మీకు ఒకవేళ 10 గంటలకు మెసేజ్ ఇస్తే, మీకు ఒకవేళ 9 గంటలకు మెసేజ్ ఇస్తే, మేము 6:30 నుండి 7:30 వరకు మేము మీటింగ్ పెట్టుకుంటాం. జరిగిన చిన్న పొరపాటు వల్ల మాకు రావాల్సిన స్పీకర్ మిస్ అయిపోతున్నాడు అన్న, ఖచ్చితంగా మీరు నో చెప్పకండి అన్నప్పుడు ఒక కన్వీనర్ బాధ తెలిసిన వారికి నేను అలాంటి వారికి ఎప్పుడు నో చెప్పలేదు. సరే అండి, నా కన్వీనర్తో మాట్లాడి, ఎందుకంటే మొదటిగా నేను ఆయనకు డేట్ ఇచ్చాను కాబట్టి ఆయనకు నేను మోసం చేయలేను, ఆయనకు నేను మాట తప్పలేను. సో ఆ కన్వీనర్ గారికి ఓకే అయితే నేను రావడానికి ఎంత దూరమైన పర్లేదు, నేను ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, నేను ప్రభు సేవలో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమే అని చెప్పినప్పుడు ఒక కన్వీనర్ గారికి ఫోన్ చేశారు. ఆయన ఒప్పుకున్నారు. సరే బ్రదర్, ఏదేమైనా సరే 9:30కి మేము సన్నీ బ్రదర్కి మేము వాక్యం ఇచ్చేస్తాము, అన్నని క్షేమంగా 9:30 కల్లా మీరు పంపిస్తే మాకు ఏ టెన్షన్ ఉండదండి అని చెప్పేసి పంపించేశారు. నాకు కూడా వారు ఫోన్ చేసి, అన్న ఖచ్చితంగా 9:30 లోపు రండి అన్న, ప్లీజ్ ఏమనుకోకండి అంటే, లేదన్నా నేను ఖచ్చితంగా వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ముందు మీటింగ్లో నేను అడిగాను, ఏంటండి ఎందుకు రాలేకపోయారు, ఏమన్నా హెల్త్ బాగోలేదా, లేదా అనుకోని పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే, వాళ్ళు చెప్పిన మాటని చెప్పనా, నాకు చాలా బాధ వేసిందండి. వాళ్ళు చెప్పిన మాటని చెప్పనా, ఏం లేదన్నా, సేవకుడు చదివిన డిగ్రీలు కొన్ని ఉన్నాయి, అవి ప్యాంఫ్లెట్లో మేము వేయడం మర్చిపోయామన్నా. ఎంత బాధ చూడండి, ఎంత విచారకరమైన, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన విషయం కదా ఇది. ఆయన ఎంఏ ఏవో ఉంటాయి చూసారా, ఇవన్నీ ఈ డిగ్రీలు కొన్ని చదివాడంట. ఆ డిగ్రీలు పోస్టర్లో వేయడానికి పోస్టర్లో వేయడం మిస్ అయ్యేసరికి, నేను ఇంత కష్టపడి చదివితే, మీరు ఇంత కష్టపడి నేను చదివితే అది వేయరా, మీరు మీటింగ్ రాని ఏం చేసుకుంటూ పోండి అని చెప్పేశాడంట. అండ్ ఇంకొక ఆయన పేరుకు ముందు రెవరెండ్ అని వేయలేదని మీటింగ్కి రాకుండా మీటింగ్ క్యాన్సిల్ చేశాడంట. అసలు రెవరెండ్ అనేది మనం వాడొద్దు బాబు అని చెబుతుంటే మనం తిట్టేవారు ఎక్కువైపోతున్నారు. రెవరెండ్ ఈజ్ అ టైటిల్ దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ గాడ్ అలోన్. పూజార్హుడు, భయము నొందదగిన వాడు,
ఈ టైటిల్ మనది కాదు అని చెబితే మన మీద వీడియోలు చేసి పెట్టేస్తారు, మన మీద కౌంటర్లు వేస్తారు. అది పోని మిస్ అయితే ఏమైంది అలా అనుకుంటే నా పేర్లు ఎన్ని మార్చారు తెలుసా? కొండవీటి సన్ని రాజ్ కుమార్ అని రాస్తారు ఒక దాంట్లో కొడవర్తి. రీసెంట్గా ఏదో మనోడి దగ్గర వీళ్ళ ఇంటి పక్కన మీటింగ్, కొడవర్తి వీళ్ళ ఆవిడ ఫోన్ చేసి, కొడవర్తి సన్నిరాజు గారు ఉన్నారా అండి అనింది. ఏమేం తల్లి మీకు కొడవర్తి ఎవరు అన్నాను. ప్యాంఫ్లెట్ చూడలేదు అన్నయ్య అనింది. లేదమ్మా అంటే వాట్సాప్లో పంపించి, కొడవర్తి గారు మీరు ఎప్పుడు వస్తున్నారు మా ఇంటికి అని అడిగింది. ఒక దాంట్లో నిజామాబాద్ అని వేస్తారు, ఓ దాంట్లో కరీంనగర్ అని వేస్తారు, ఓ దాంట్లో ఒంగోలు అని వేస్తారు, ఓ దాంట్లో ఇంకో విషయం చెప్పమంటారా, ఒక మీటింగ్లో 2 డిజైన్ చేశారండి పోస్టర్లు 2 డిజైన్ చేశారు. ఒక దాంట్లో నాదేమో హైదరాబాద్ అని వేశారు ఒక డిజైన్లో, అదే మీటింగ్కి 2వ డిజైన్లో కరీంనగర్ అని వేశారు. నేనెవరు చెప్పుకోవాలి నా బాధ. చాలామంది ఫోన్ చేస్తారు, కన్వీనర్ నాకు ఫోన్ చేసి, అన్న ప్యాంఫ్లెట్ డిజైన్ పెట్టాను మీకు ఓకేనా అని అంటారు. అది నా పని కాదు అని చెప్పేస్తాను. నా పని ఏంటి, మీ డేట్ అడిగినప్పుడు ప్రార్థన చేసుకుని డేట్ ఫిక్స్ చేయడం నా పని ఏంటి, నా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అమ్మతోనో నాన్నతోనో ప్రార్థన చేయించుకోవడం బయలుదేరడం నా పని ఏంటి, చేరిన తర్వాత క్షేమంగా తీసుకొని వచ్చిన దేవా నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించడం నా పని ఏంటి, మీటింగ్కి నాకు ఇచ్చిన రూమ్ నుండి లేదా మాకు ఇచ్చిన ఇంటి నుండి మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆగి ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ పాత్రను ఘనంగా వాడుకోండి అని చెప్పడం నా పని ఏంటి, నిలబడిన తర్వాత నా పాత్రకు న్యాయము చేసేలా నేను పని చేయడం నా పని ఏంటి, ఆఖరిగా ఆమెన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లగేజ్ సర్దుకున్న తర్వాత ప్రభువా విత్తబడిన వాక్యం ఈ జీవితంలో ఈ ప్రాంతంలో గొప్ప కార్యం చేయలాగున నీ కృపను చూపించాయి అని ప్రార్థన చేయడం నా పని ఇంతే తప్ప నా ఫోటో పెద్దగుంటే ఏంటి, నా ఫోటో చిన్నగుంటే ఏంటి, నా ఫోటో ముందు తోక వెనకొక తోక ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా పేరు మారిస్తే ఏంటి. కోనసీమలో మనకి శ్రీను గారని ఇంతకుముందు వచ్చారు, ఈరోజు వెళ్ళిపోయారు, రేపు చిన్న పని ఉందని. వాళ్ళ సంఘంలో పాస్టర్ గారు నన్ను ఇన్వైట్ చేసేటప్పుడు కొండవీటి సన్నిరాజు గారు వచ్చి వాక్యం చెప్తారంట. అంతలో ఈయన పక్కన నుంచి కూర్చొని, సార్ కొండవీటి కాదు సార్ కొడవటి సార్ అంటే, ఏం చేద్దాం పాత సినిమాలన్నీ చూసిన ప్రభావం ఉందిలే అని అంటున్నాడు ఆయన. మనకెందుకు నా ప్రొఫైల్ ఏంటి అంటే నా పేరు కాదు, నా ప్రొఫైల్ ఏంటి అంటే నా ఇంటి పేరు కాదు, నా గర్వకారణం ఏంటి అంటే క్రీస్తు యొక్క సిలువను బట్టి కాకుండా ఏ విధమైన అతిశయమైనా నాకు నీకు దూరమగునుగాక. క్రీస్తు యొక్క సిలువ, క్రీస్తు యొక్క దాసుననే పిలుపు కాకుండా ఏ పిలుపులో నాకు మాధుర్యము కనబడకపోవునుగాక. ఇది కదా క్రైస్తవ్యానికి కావాల్సింది. అందుకే మొదటి అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. మొదటి అధ్యాయం అంతా ఆయన ఏం చెప్తాడు చెప్పనా, మీరు శోధనలు వస్తాయి, ఖచ్చితంగా శోధనలు జయించండి అని అంటాడు. మీరు వినండి, బాగా మాట్లాడొద్దు అని అంటాడు. ఇక 2వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు అందరినీ సమానంగా చూడాలి అని చెప్తాడు. సమానంగా, ఎందుకంటే డబ్బుని బట్టి రెస్పెక్ట్ ఇవ్వద్దండి, డబ్బుని బట్టో మెయింటెనెన్స్ని బట్టో రెస్పెక్ట్ ఇవ్వద్దు. సీరియస్గా చెప్తున్నా అండి, మెయింటెనెన్స్ని బట్టి కార్లో వచ్చినోడికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ట్రైన్లో దిగినోడికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దానికి సజీవ సాక్ష్యం మా పరిచర్య. ఎంత నీచంగా చూస్తారు తెలుసా మమ్మల్ని పరిచర్యలో కొందరు. ఎంత నీచంగా చూస్తారంటే ఇంకొకసారి వేరే వాళ్ళైతే కనీసం డేట్ ఇవ్వరు, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు డేట్ అడిగితే ఈ వారి ఏదైతే మా హాస్పిటాలిటీని బట్టి మేము ఒకవేళ కృంగిపోయి, మేము ఒకవేళ మనోభావాలు దెబ్బతిని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అంటే అది ఎక్కడ పాపం అవుతుందేమో అని నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా అలాంటివి మేము పట్టించుకోలేదు. పెద్ద సేవకులు వచ్చేసి మాకు లాడ్జ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి, నాకు ఇంత కావాలి అంత కావాలని చెప్పిన వాడికేమో కుక్కల్లాగా బానిసలుగా ఉంటారండి చాలామంది కన్వీనర్లు. కొంతమంది కన్వీనర్లు ఏమొద్దు, మీరు కన్వీనర్లు మీరు బాగా చేయండి, దేవుని చిత్తాన్ని బట్టి మీరు ఎంతగా ఇవ్వగలరో అంత ఇవ్వండి, ఫోన్ చేస్తారు ఎంత ఇమ్మంటారు అని అంటారు. మాకు అది ఏం లేదండి, మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి అని చెప్పి వెళ్తే మాత్రం దిగిన తర్వాత 2 గంటలకు పంపిస్తారు కారు, 3 గంటలకు పంపిస్తారు కారు. నేను బబ్బులన్న ఒక రోజు వెళ్ళామండి తాడేపల్లి కూడా నిలబడి, ట్రైన్లో నిలబడి, మీరు నమ్మరండి ఎంత భయంకరమైన రష్ అంటే అక్టోబర్ నెలలో కెమెరాలన్నీ తల మీద మోసుకుంటూ, నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకపోతే జనరల్లో తల మీద మోసుకొని వెళ్ళిపోయి తాడేపల్లిగూడెంలో దిగిన 2 గంటలకు వచ్చారు. భయంకరమైన ఆకలి, భయంకరమైన కాళ్ళ నొప్పులు, ఎక్కడ నిలబడాలో తెలియదు, బయట భయంకరమైన ఎండ. 2 గంటల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఎంతసేపు అయింది వచ్చి అన్నారు. 2 hours అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయిందంటే, చూస్తూనే ఉన్నాం మేము కూడా, వేర్ ఈజ్ మై ట్రైన్లో చూసాము, చిన్న పనుండి ఆగిపోయి ఉన్నాయి. ఏమనాలి చెప్పండి వాళ్ళని,
చాలా దారుణంగా చూస్తారు. కానీ అలాంటిది మనం చేయకూడదు. మనం ఏదైతే బాధ పొందామో ఆ బాధ ఎదుటి వారికి మనం చూపించకూడదు. దాట్స్ క్రిస్టియానిటీ, దాట్స్ ఎంపతి. సింపతి కాదండి. దేవుడు క్రిస్టియానిటీకి నేర్పించింది సింపతి కాదు. గాడ్ టాట్ us ది ఎంపతి. ఎంపతి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎదుటివారు నిన్ను ఏ విధంగా చూడాలి అని నువ్వు అనుకుంటావో డూ దట్ టు దెమ్. అది నువ్వు చేయి. దాన్ని సింపతి అనరు, దాన్ని ఎంపతి అని అంటారు. సో నీకు ఎంపతి ఉండాలి అని దేవుడు 2వ అధ్యాయంలో యాకోబు ద్వారా బలంగా రాయించాడు. ఇంకా చాలామంది అంటారు మేము దేవుడు నమ్ముకున్నామండి, దేవుడు నమ్ముకున్నాం భయ అని అంటారు చూసారా. అలాంటి వారికి భయం పుట్టించే మాట రాయించాడు దేవుడు యాకోబుతో. ఏంటంటే దేవుడు నన్ను నమ్ముచున్నావు అని బాగా పొగరెక్కువైపోతుంది నీకు, బాగా ఎక్కువ మాట్లాడేస్తున్నావు, నువ్వు చాలా స్టైల్గా ఫీల్ అయిపోతున్నావు, దేవుడు నన్ను నమ్ముతున్నావు అని. నేను దేవుడిని నమ్ముకున్నాను భలే అహంకారంతో చెప్పుకుంటున్నావు, అంత సీన్ లేదు బేటా అంటాడు. మరి ఏంటి అని అంటే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు మంచిదే, కానీ దెయ్యములు నమ్మి ఏం చేస్తున్నాయి, నువ్వు జస్ట్ నమ్మావు బేటా, కానీ దెయ్యాలు ఏం చేశాయి, నమ్మి వణుకుతున్నాయి. దెయ్యం చేసేది కూడా నువ్వు చేయట్లేదు, దెయ్యం అని చెప్పాడు. అంటే మనలాంటి వాళ్ళకి సిగ్గు కలగాలి. ఎవరైతే అర్హతలు కోరుతున్నారో సేవలో, ఎవరైతే అహంకారం చూపిస్తున్నారో సేవలో, ఎవరైతే క్రైస్తవులై ఉండి కూడా డబ్బును బట్టి ప్రియారిటీ ఇస్తున్నారో సేవలో, లేదా చర్చికి వచ్చిన వారు పట్టు చీర కట్టుకొని వస్తేమో మీరు అని సంబోధిస్తారా, చిరిగిపోయిన చీర కట్టుకొని వస్తే నువ్వు అని సంబోధిస్తారా? ఎక్కడి న్యాయం అండి నేను అడుగుతున్నా, ఎక్కడి న్యాయం? పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఒక ఆయన కార్లో దిగాడు, ఒక ఆయన రిక్షా తొక్కుకుంటూ వచ్చాడు. పిలిస్తే ఇద్దరిని మీరు అని సంబోధించండి, లేదంటే ఇద్దరిని నువ్వు అనే సంబోధించండి. ఇస్తే ఇద్దరికి చీరలు ఇవ్వండి, లేదంటే ఇద్దరిని కిందే కూర్చోబెట్టండి. అలా కాకుండా డబ్బుని బట్టి, హోదాను బట్టి, వాళ్ళ మేనరిజంని బట్టి, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు రెస్పెక్ట్ ఇస్తే చెబుతున్నా దేవుడు ఒప్పుకోడు, మనం పరలోకానికి అర్హులము కాదు. ఇక 3వ అధ్యాయం అంతా చెప్పేది ఏంటంటే నీ నోరు జాగ్రత్త బేటా అన్నాడు. ఏంటంట, నీ నోరు జాగ్రత్త అంటే ఏం చేయమంటారండి? కోల్గేట్ టూత్పేస్ట్ ఉప్పు వాడాలా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, అది వాడమంటారా? సెన్సోడైన్ వాడమంటారా? ఈ యాడ్ ఒకటి వస్తుంది, మీ పళ్ళు జుమ్ అన్నాయా, మీ పళ్ళు తిమ్మిరెక్కాయా అని. అది కాదు చెప్పింది, డెంటిస్ట్ కాదు యాకోబు, డెంటిస్ట్ కాదు, నోటి గురించి మాట్లాడుతుంది. డెంటల్ లాంగ్వేజ్లో కాదు. ఏ లాంగ్వేజ్లో అంటే నీ మెంటల్ లాంగ్వేజ్లో, మన మెంటాలిటీని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోరు జాగ్రత్త. చిన్న నాలుగుంది, నరం లేని ఏది పడితే అది మాట్లాడుతా జాగ్రత్త. కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ వర్డ్స్. ఎందుకంటే కాలు జారినా పర్లేదు, కానీ నోరు జారిందంటే వెనక్కి తీసుకోలేము. నోరు జారకూడదు. నోరు మంచిదైతేనే ఊరు మంచిది. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, నీ నోరు నువ్వు సరిగ్గా ఉంచుకోకుండా నేను భక్తి పరుణ్ణి అని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే అంటాడు. ఇక 1వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చివరిగా చెప్తాడు, నిజమైన భక్తి ఏంటి చెప్పమంటారా? చర్చికి వెళ్ళి రావడమే కాదు, దీనుల పట్ల మీకు అమితమైన అపారమైన ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఒక కన్సర్న్ ఉండాలి. అంటే మిషనరీ సేవ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు. అందుకే ద లార్డ్స్ హోలీ చర్చ్ ఎప్పటికి కూడా ఒక మినిస్ట్రీ కాదండి, ఇట్స్ అ మిషనరీ. మీరు చూస్తున్నారే ఈ రూమ్లన్నీ, ఇవి కట్టింది చర్చెస్ కోసం కాదు, చర్చ్ కోసం కాదు. ప్రస్తుతానికి డబ్బులు లేక అందులో ఉన్న ఒక రూమ్ని మేము పార్టీషన్ చేయకుండా చిన్న హాల్గా పెట్టుకొని చర్చ్ కంటిన్యూ చేస్తున్నాం తప్ప, ఈ లైన్గా మీకు కనబడుతున్న రూమ్స్ అన్ని రేపు పొద్దున్న వృద్ధాశ్రమంగా వాడబడతాయి. ఎవరైతే వృద్ధులైన తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తారో వాళ్ళని తెచ్చుకొని మదర్ తెరిసా చేసిన మిషనరీ సేవ ఇక్కడ జరుగుద్ది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుద్ది. అది మా దర్శనం, అది మా విజన్. ఎందుకంటే నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని వారిని ఆదరించడం. ఇదంతా చేయకుండా సంఘానికి వచ్చేసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం అంటే దేవుడు ఒప్పుకోడు. భక్తి జీవితంలో జాగ్రత్త, నోరు జాగ్రత్త, శ్రమల్లో జాగ్రత్త. అండ్ ఇంకోటి చెప్తున్నా, మీ భోగముల కోసం మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన అంగీకరించాడు. ఆ దేవుడు అహంకారాలను నిద్రించి దీనులకు కృపను దయచేసే దేవుడు. నీ మాట జాగ్రత్త అని చెబుతూ మరలా చెప్పే మాట ఏం చెప్పనా, మీరు మారండి అని చెబుతూ పాపానికి కొత్త నిబంధనలో ఫస్ట్ నిర్వచనం ఇచ్చింది ఎవరు చెప్పనా? యాకోబు గారు. ఏంటా నిర్వచనము? మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి ఏం కలుగుతుందట? కాబట్టి 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి మేలైనది ఏదైతే ఉందో అది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. కొత్త నిబంధనలో యాకోబు పత్రిక మొదటి రాయబడిన మొదటి రచన అయితే, కొత్త నిబంధన కాలంలో పాపానికి ఇవ్వబడిన మొదటి డెఫినేషన్ కూడా ఏంటంటే, యు నో వాట్ టు డూ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దట్స్ అ సిన్. యు నో వాట్ టు డూ, నీకు తెలుసు ఏం చేయాలో, బట్ నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు.
దట్స్ అబ్సల్యూట్లీ సిన్ అండి, దట్స్ అబ్సల్యూట్లీ సిన్ఫుల్ లైఫ్ అని చెప్పాడు. ఇక చివరిగా చెప్పే మాట ఏంటంటే 5వ అధ్యాయంలో ధనవంతులకు శ్రమ మీ ధనాన్ని బట్టి విర్రవీగొద్దు అని చెప్తాడు. కూలి వారికి వారికి ఇవ్వాల్సిన కూలి త్వరగా ఇవ్వండి అని చెప్తాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే దేవుడు భక్తుల ప్రార్థన మాత్రం వింటాడని అంటారో వాళ్ళకి ఏలియాని ఎంత సాదా సీదా భక్తునిగా చూపించాడు తెలుసా యాకోబు. ఏలియా అంటే ఒక డైనమిక్ ప్రాఫిట్ ఆయన పాత నిబంధనలో కదా, ఒక డైనమిక్ ప్రాఫిట్ ఆయన గురించి యాకోబు అన్న మాట ఏం చెప్పనా సింపుల్గా తీసి పడేసాడు. ఏమన్నాడంటే ఏలియా మనలాంటి మనుషుడే. మీరు ఏదో ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, అబ్రాహాం ప్రార్థన చేస్తే దేవుడు, అంత లేదు. దేవునికి పక్షపాతం లేదు భయ్, లేదు. అయితే నువ్వు చేసిన వింటాడు, నేను చేసిన వింటాడు. శోధన ఉందా, భయపడు, ప్రార్థన చేయి. ఏంటి ఏలియా ప్రార్థన చేసిన నేను ప్రార్థన చేసిన ఒకటే అంటే ఏలియా ఎవరయ్యా, ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డా? ఏలియా ఎవరు? నీలాంటి నాలాంటి ఒక సాదా సీదా మనిషి. నేనంటున్నమాట ఏలియా మనలాంటి మనిషే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే. బట్ ఆయన చేసింది ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. మీరేం చేస్తారు? ఆతృతతో ప్రార్థన చేస్తారు. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోవాలా. స్టార్టింగ్లో అరగంట ఉంటుంది మన ప్రార్థన. రోజుకి బండి ఏమంటారు బోరుకొచ్చిన బండిలాగా ఏం చేస్తాం చెప్పండి, రోజుకి తగ్గించి ప్రార్థన లేకుండా హ్యాపీగా జీవితం అంతా గడిపేస్తూ ఉంటాం. ఇదొద్దు, ఆతృతతో చేసే ప్రార్థన వద్దు. ఎలాంటి ప్రార్థన కావాలి చెప్పనా? ఆసక్తితో చేసే ప్రార్థన మీరు చెయ్యండి అని చెప్పాడు. ఈజ్ దిస్ నాట్ ఎ రైట్ బుక్ ఫర్ క్రిస్టియన్ లైఫ్ అండి? ఒక మంచి విలువలు నేర్పిస్తున్న పుస్తక రచన. ఈ రచన చేసింది ఎవరు అంటే దేవుని నమ్మని వాడు. ఈ రచన చేసింది ఎవరు అంటే దేవుని స్వీకరించిన వాడు. ఈ రచన చేసింది ఎవరంటే ఒక్కసారి ప్రభు మాట్లాడగానే లోబడిన వాడు. ఈ రచన చేసి అనేక మంది చెదిరిపోయిన వారిని దేవునికి, దేశం నుండి చెదిరిపోయారేమో కానీ దేవుని నుండి చెదిరిపోకుండా కాపాడింది ఎవరు అంటే దేవుణ్ణి ఎరగని వాడు, దేవుణ్ణి నమ్మినవాడు, ఆ తర్వాత నమ్మిన దేవుని కోసం త్రోయబడి కూడా రాళ్ళ మీద అలా పడిపోయి ప్రాణం కోల్పోయిన ఒక మహానుభావుడు, ఒక హతసాక్షి. ఈరోజు మనం నిజం చెప్తానండి, పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకనూ మనం దాన్ని ఎదిరింపలేదు. కనీసం వీళ్ళ మనం ప్రకటిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ ఒక స్టాండ్ తీసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ అహంకారాన్ని ఎదిరిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అపవాదిని ఎదిరిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ గర్వం మనకెందుకు, ఈ హోదాలు మనకెందుకు, లేదా డబ్బును బట్టి మనము చూపించే ప్రేమలు మనకెందుకు? అందుకే ఒకసారి మన సంఘంలో కూడా చెప్పాను, వెంకటేష్ నేను పేరు పెట్టి మరి పిలిచి చెప్పిన మాట ఏంటంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పాను. సీరియస్గా ఇప్పుడు కూడా చెప్తాను, నమ్మొద్దు. ఎందుకంటే డబ్బులన్నీ, మీ ఆస్తులన్నీ ఒక 10 రోజులు నా పేరు మీద రాసిస్తే అప్పుడు చూడండి ఎవరు మాట్లాడతారు, నేనేమి పారిపోను, మళ్ళీ మీకే రాసిస్తాను. అప్పుడు ఇంకెవడు రాడు, మీ సరుకంతా నా వైపు షిఫ్ట్ అవుద్ది. మళ్ళీ నేను ఆస్తి మళ్ళీ మీ పేరు మీద రాసాను అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ అందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పనా? ఫస్ట్ వెంకటేష్ నాకు జై అంటారు, తర్వాత ఆస్తి నా పేరు మీద రాగానే సన్న నాకు జై అంటారు, మళ్ళీ ఆయనకి ఆస్తి బ్యాక్ టు వెంకటేష్ నాకు రాస్తే మళ్ళీ వెంకటేష్ నాకు జై అంటారు. సో ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, యథార్థమైన భక్తి ఉండాలి, పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. ఇదంతా దేనితో సాధ్యమంటే మొదటగా నీ నాలుక మీద నీకు కంట్రోల్ ఉండాలి. ఉపవాసానికి అర్థం అంటే ఏంటి చెప్పండి? నాలుక మీద కంట్రోల్. ఉపవాసం ఒక రకంగా చెప్పాలంటే యాకోబు దేని గురించి బోధిస్తున్నాడు చెప్పనా? ఫాస్టింగ్. ఎలా చెప్తున్నావు అంటే నాలుక మీద కంట్రోల్ అన్నాడు. నాలుక మీద కంట్రోల్ దేని విషయంలో? మాటల విషయంలోనే ఏంటి? నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ నాలుక మీద ఏం వేసుకొని కూర్చోమంటాడు దేవుడు? కత్తి పెట్టుకొని కూర్చో. వారి రుచిగల భోజ్యములను నువ్వు ఆశించొద్దు. అవసరమైతే ఫాస్టింగ్ ఉంటుంది. అది నీకు చాలా 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 ఇంపార్టెంట్ అని దేవుడు చెప్పాడు. కాబట్టి దీని మీదకి వెళ్ళే పదార్థాలు కానీ, దాని మాయలో కానీ, దీని నుండి వచ్చే పదాల యొక్క శక్తి మాయలో కానీ మీరు పడిపోకుండా యథార్థమైన భక్తిలో అహంకారం తొలగించి దీనులకు కృప చేసే దేవుడు కాబట్టి దీనులుగా ఉందాం. మనమందరం ఆయన సేవకులము, ఆయన దాసులు మనం పిలువబడంలో గొప్ప సంతోషాన్ని కలిగి ఉంది. ఎందుకంటే నేను క్రీస్తు శిలువలో తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఆయనకు మాత్రమే నా ఆత్మీయ జీవితం దగ్గర అవునుగాక. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.